వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మంచి సమయం, సాక్ష్యం చెప్పవచ్చు. మీ పట్ల దేవుడు ఏదైనా అద్భుతం చేసినా, మేలులు చేసినా, గొప్ప కార్యం చేసినా ఈ సమయంలో అవకాశం తప్పనిసరిగా చెప్పడం మర్చిపోవద్దు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి ఆ మేలులన్నీ కూడా దేవుని సన్నిధిలో తలపోయడం మంచిది. దేవుడి పట్ల చేసిన ప్రతి కార్యాన్ని, చిన్న తలనొప్పైనా, చిన్న ఒళ్ళు నొప్పులైనా, చిన్న జ్వరమైనా, ఏదైనా దేవుడు బాగు చేసినట్లయితే మీరు సాక్ష్యం చెప్పవచ్చు, దేవుడు నామాన్ని మహిమపరచవచ్చు. కొద్ది సమయం ధైర్యంగా, సంతోషంగా ఈ సంవత్సరం చాలా పని చేసి అసలు ఎక్కడ మాకు పని లేదనుకో, పని లేదు. నాకు డబ్బులు లేనప్పుడు వేసయ్యా, నాకు పని లేదు, నాకు డబ్బులు లేవయ్యా, నాకు సహాయం చేయండి ఏడ్చుకునేదాన్ని. అప్పుడు తెల్లారే వేసుకొచ్చి పనికి అమ్మాలని పిలిచేది. అప్పుడు నాకు ఐదు ఒక మాట చెప్పాడు నా పరిచయం. అమ్మా వాళ్ళ పిల్లల పైన దూరం తిరుగుతారమ్మా, నువ్వేం బాధపడద్దామని అయ్యగారు నాకు చెప్పారు. అయ్యగారు కన్నాడు, అమ్మగారు కన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి నా పని అవుతుంది, నా డబ్బు వస్తుంది. అయ్యగారు మా నేను ఎప్పటి నుంచి ఉన్నాను దీనిలో నిలిచిపోయినా మాట పైకి వేసయ్యా, ఎంత సేపటి మాకు ఇచ్చేవయ్యా, ఇంత ధైర్యం పరిస్థితి నాకు ఇచ్చేవా, నేను ఎప్పుడు తలుచుకుంటాను. కలిగేళ్ళ ఇంట్లో అయ్యగారు మాట నాకు గుర్తుకొచ్చింది. డబ్బులు ఉన్నప్పుడు నా దేవుడు సహాయం చేస్తున్నాడు. నాకున్న దాన్ని నా దేవుడు నేను ఇస్తే నా దేవుడు ఆశ్రయిస్తాడని మాకు ఎంతగానే ఉంది. మరి ఈ మాట నాకు చెప్పిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. మా గురించి ప్రార్థన చేస్తున్నారు, అమ్మగారికి అయ్యగారికి అన్నారు. నా కుటుంబంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినప్పటికీ దేవుడు నా పని ఇచ్చినాడు, నా డబ్బు ఇచ్చినాడు. నా కొరకు, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. నా సార్